చెట్టు బయటికి మనకి కనపడేలా ఎంతగా ఎదుగుతుందో, భూమి లోపల ఎవరికీ కనపడకుండా కూడా అంతలా విస్తరిస్తుంది. పైన శాఖోపశాఖలుగా విస్తరించిన కొమ్మలతో, లోపల వేర్లతో రెండువైపులా పెరిగినప్పుడే అది దృఢంగా నిలబడగలుగుతుంది. చెట్టు పెరిగే విధానాన్ని గ్రావిట్రాపిక్, ఫోటోట్రాపిక్ అని రెండు పేర్లతో పిలుస్తారు. భూమి లోపల చీకట్లో, బురదలో గురుత్వాకర్షణ శక్తి దిశగా కిందికి పెరగడాన్ని గ్రావిట్రాపిక్ అంటారు. భూమిపైన వెలుతురులో అందరికీ కనపడేలా స్వేచ్ఛగా ఎదగడాన్ని ఫోటోట్రాపిక్ అంటారు. చెట్టులాగే మన ప్రగతి కూడా రెండు వైపులా ఉండాలి. ఒకటి అంతర్గతం, రెండోది బహిర్గతం. చీకటిలో మగ్గిపోతూ బురదలో కూరుకుపోయి ఉన్నా భూమి లోపలి విత్తుని చీల్చుకుని వేర్లు బయటికి వస్తాయి. ఇంకా మట్టి లోపలికి చొచ్చుకుపోతాయి. అదే సమయంలో భూమిని చీల్చుకుంటూ లేతమొలక కూడా పైకి వస్తుంది. అంటే రెండువైపులా ఏకకాలంలో ఎదుగుతుందన్నమాట. ఎవరికీ కనపడని కష్టం అనుభవిస్తేనే అందరికీ కనపడే, ఇష్టమయ్యే మొక్క బయటికి వస్తుంది. క్రికెట్లో బ్యాట్స్మెన్ కొట్టే సిక్సర్ వెనక అతను సంవత్సరాల తరబడి చేసిన కఠోరమైన సాధన దాగి ఉంటుంది. ఏదీ తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి అని మహాకవి ఏనాడో చెప్పినట్టు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పైగా బయట ప్రపంచానికి కనపడేది మన ఫోటోట్రాపిక్ విజయం మాత్రమే. నిజానికి మన కష్టం, మన త్యాగం, మన బాధలు ఎవరూ పట్టించుకోరు. ఎవరికీ అసలు అక్కర్లేదు కూడా. విజయం సాధించిన రోజే ఎవరైనా మన మాట వింటారు. అదే ఓడిపోతే మనవైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే విజయానికి అందరూ చుట్టాలే, అపజయం ఎప్పుడూ అనాథ కనుక. అందుకే తాత్కాలిక సరదాలు, సంతోషాలపై దృష్టి తగ్గించి ఎవరేమనుకున్నా సరే పట్టించుకోకుండా మనకోసం మనం పట్టుదలగా కృషి చేస్తే విజయం సొంతమవుతుంది. విత్తనంగా ఉన్నప్పుడు చీమలు సైతం తినాలనుకుంటాయి. మొలకెత్తగానే లేతచిగుళ్లను పక్షులు కొరకాలని చూస్తాయి. ఎదిగే మొక్కల ఆకుల్ని, కొమ్మల్ని పశువులు నమిలేస్తాయి. అన్నింటిని తట్టుకుని మహావృక్షమై నిలబడిన నాడు ఇన్నాళ్లు దాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన సమస్త జీవరాశులు దాని పండ్లను తిని దాని నీడలోనే సేద తీరుతాయి. అలాగే మనిషి ఎదిగే క్రమంలోనూ ఎన్నో చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. అనేక బలహీనతలు మన దృష్టి మరల్చి లొంగదీసుకోవాలని చూస్తాయి. వాటితో పోరాడటానికి మనం పడే కష్టం ఎవరికీ తెలియదు. ఆ దశలో మనల్ని విమర్శించి వెక్కిరించిన వాళ్లే విజయం సాధించాక సలాం కొడతారు, ప్రశంసల్లో ముంచెత్తుతారు. ఇది లోకరీతి. కాబట్టి నేనింత కష్టపడుతున్నాను, అంత కష్టపడుతున్నానో అని సెల్ఫ్ పిటీలో కూరుకుపోకుండా కనిపించే విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి.